ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి ఆనాటి రాజుల కళా వైభవాన్ని కొండపల్లి కిల్లాకు ఉన్న ప్రాముఖ్యతను వెలుగులోకి తీసుకురావడం కోసమే కొండపల్లి బొమ్మల పండుగ కార్యక్రమం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. పర్వత అధిరోహణ కార్యక్రమాన్ని కలెక్టర్తో కలిసి ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొండపల్లి కిల్లా అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తుందని, దానిలో భాగంగానే కిల్లాకి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. కొండపల్లి కోట అదే మన ఆరోగ్య వేట. ఓకే, ఇది ఏమనుకోకపోతే చెప్తాము. నేను ఫిజికల్ డైరెక్టర్ని, యోగా స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి. ఈ మార్గంలో ఇప్పుడు ఒక 100 సార్లు పైన మేము ట్రెక్ చేశాము. నా ఫస్ట్ ట్రెక్కింగ్ when I was in 4th class, that was in 83 ఫస్ట్ చేసాము. అయితే 19, 20 ఈ 3 తారీఖులు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కొండపల్లి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి కొండపల్లి ఆనాటి రాజుల కళా వైభవానికి సాక్షిగా మిగిలినటువంటి కొండపల్లి బొమ్మలు, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ కొండపల్లి బొమ్మలకి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేటట్టుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అందరి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు కాదు, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం తొలిసారిగా ల్యాంకో సంస్థ వారు, అప్పటి లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంట్ సభ్యులు దీనికి తొలిగా శ్రీకారం చుట్టారు. దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి శాశ్వతంగా ఈ నిలబడాలి అనేటట్టుగా ఉన్నాం. అట్లాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కేంద్రం అయినటువంటి కొండపల్లి కిల్లా నిరాదరణకు గురైంది కొన్ని కారణాల వల్ల. దీని మీద 2-3 కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కొండపల్లి కిల్లాకి వెళ్ళే ప్రధానమైన రహదారి మన బూడిద చెరువు దారి కూడా అదే అవటం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుంది. దానికి ప్రత్యామ్నాయ దారి కూడా చూడాలని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించుకున్నాం. మేము త్వరలో అది కూడా చేస్తాం. ఏమైనా కొండపల్లి ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోట్లు ఖర్చు పెట్టి లేజర్ షో దగ్గర నుంచి ఎంతో అభివృద్ధి చేశారు. మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ రకంగా మరుగున పడిపోయిందో, కనీసం ఆ లేజర్ షోకి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని కూడా పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభమైన వీటిని త్వరలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తాం. కొండపల్లి పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తాం. థ్యాంక్ యూ.